పేదల సొంత ఇంటి కల నెరవేర్చే లక్ష్యంతో నిర్మించిన టిట్కో గృహాలు సమస్యలకు ఇప్పుడు నిలయంగా మారుతూ ఉన్నాయి. నెల్లూరులో కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఇళ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయి. ఖాళీ ఇళ్లను వెంటనే తమకు కేటాయించాలంటూ లబ్ధిదారులంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. నిజం చేయాలనే లక్ష్యంతో గత 10 ఏళ్ల కిందట టీడీపీ ప్రభుత్వం టిట్కో గృహాల్ని నిర్మించింది. వెంకటేశ్వరం జనార్దన్ రెడ్డి కాలనీలో దాదాపుగా 112 బ్లాకుల్లో 4800 ఇళ్లను నిర్మించారు. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని పూర్తిగా వదిలేసింది. అక్కడ వసతులు కల్పించలేదు. కానీ ఇక్కడ దాదాపుగా 4800లో 2500 ఇళ్లలో కాపురాలు నివాసాలు ఉంటున్నారు. అయితే ఇక్కడ వసతులు అయితే గత వైసీపీ ప్రభుత్వంలో కావచ్చు, ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు గడిచినా ఇక్కడ వసతులు కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. మరోవైపు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా ప్రస్తుతం మనం చూడవచ్చు. మనం చూసేటువంటి గృహం C20 ఇది వెంకటేశ్వరంలో ఉన్నటువంటి టిట్కో గృహం. ఇక్కడ చూస్తే మనం గమనిస్తే ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు ఏ విధంగా ఉన్నాయో మనం ప్రత్యక్షంగా లైవ్గా ఇక్కడ గమనించవచ్చు. మనం చూసేటువంటి విజువల్స్ అన్నీ కూడా ఇక్కడ పేకాట ఆడుకునే వాళ్ళకి, పేకాట రాయిళ్ళకి, మందుబాబులకి, డ్రగ్స్ తీసుకునే వాళ్ళకి, రౌడీ షీటర్లకి, దొంగలకి ఇది ఒక పెద్ద నిలయంగా మారిపోయింది. ప్రధానంగా ఇక్కడికి ఎవరైనా వచ్చి కాపురాలు ఉండాలన్నా కానీ వీళ్ళ దెబ్బకి భయపడి ఉండటం లేదు. మరోపక్క ప్రభుత్వం ఇక్కడ ఇల్లులు కొంతమందికి సింగిల్ బెడ్రూము, డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారు. అయితే ఇక్కడ జరిగేటువంటి అసాంఘిక కార్యకలాపాలు కావచ్చు, వసతులు కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందినటువంటి క్రమంలో ఎవరైనా ఇక్కడికి వచ్చి చేరాలన్నా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకనంటే ఇక్కడ వసతులు సరిగా లేకపోవడం, డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా లేకపోవడం, మరోపక్క ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు మనం చూస్తున్నటువంటి విజువల్స్లో గమనిస్తే మందు బాటిళ్ళు, ఆ పేకాట ముక్కలు, ఆ వాటర్ బాటిళ్ళు, వాటర్ ప్యాకెట్లు, అదేవిధంగా ఇక్కడ అనేక విధంగా ఇక్కడ ఏ విధంగా ఉందో మనం దీన్ని చూస్తేనే ఈ యొక్క 4800లో కట్టించినటువంటి టిట్కో గృహాల వద్ద గమనించవచ్చు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క టిట్కో గృహాల్లో వసతులు కల్పించి అసాంఘిక కార్యకలాపాల నుంచి తొలగించి ఆ యొక్క రౌడీ షీటర్లు, దొంగల బాధ నుంచి కాపాడాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.